ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మనం రెగ్యులర్గా చదువుకున్నటువంటి ప్యాసేజ్ చదువుకొని మనము బలలో చేయివేద్దాం. కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. 31 వరకు ఉన్నటువంటి భాగాన్ని. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆ పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించియు రక్తమును గురించియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగము మా ఆత్మల క్షేమార్థమే పంచిపెట్టమని, నిలబడిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రతి ఆదివారము మనము ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనం రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటాం. అనేక సార్లు అనేకమైనటువంటి వర్తమానాలు మనము విన్నాము గనక నేను ఒక వచనాన్ని మాత్రమే తీసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుని బలలో చేయి వేసుకుందాం. 27వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే 27వ వచనము, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును అంటున్నాడు. అంటే మీరు బలలో చేయి వేయాలి అంటే ఏం కావాలి? మీకు యోగ్యత. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో అంటున్నాడు. అయోగ్యంగా చేయి వేయొద్దు, యోగ్యత కావాలి మీకు అంటున్నాడు, అర్హత కావాలి మీకు అంటున్నాడు. ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఎలాంటి అర్హత అయితే కావాలో అలాగే మనం బలలో చేయి వేయాలంటే కూడా అర్హత, యోగ్యత కావాలి అంటున్నాడు. ఏంటి అర్హత? ఏం కోల్పోయారు ఈ యొక్క సంఘములో ఉన్నవారు? ఎందుకు పౌలు గారు ఈ మాటలు మెన్షన్ చేస్తూ ఉంటున్నాడు? యోగ్యత అంటున్నాడు, అర్హత అంటున్నాడు. అంటే ఏమైనా కోల్పోయారా వీళ్ళలో ఏమైనా అర్హత లేదా? అర్హత లేకుండా కానీ వారు బలలో చేయి వేస్తున్నారా? ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. అందుకే ఆయన ఈ మాట మెన్షన్ చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒక మాట. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము మనం చూడగలిగినట్లయితే వీళ్ళకి యోగ్యత లేకుండా ఉండడానికి ఒక కారణం కనబడుతుంది. చూడండి, ఒక కారణం కనబడుతుంది. మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్నవారు కారా అంటున్నాడు. చూడండి, అంటే వీళ్ళలో ఏమి యోగ్యత కోల్పోతున్నారు వీళ్ళు? ఇలాంటి అసూయలు వీరిలో కనబడతా ఉంటున్నాయి. అసూయలు ఉండి కూడా ఆ యొక్క బలలో చేయి వేస్తూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి అసూయ. ఈ యొక్క ప్రాబ్లము ఈ యొక్క సంఘములో ఉంది, ఈ కొరింథీ సంఘములో ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, యోగ్యత అవసరం మీకు. అసూయ పడతా ఉన్నారు. ఈ అసూయ భయంకరమైనది కదా. అసూయ అనేది చాలా భయంకరమైనది. అయితే ఈ అసూయ ఉన్నది అన్న సంగతి పౌలు గారికి ఎలా తెలిసింది? ఆయన ఎక్కడో ఉన్నాడు, అసూయలు ఉన్నాయి ఆ సంఘములో అన్న సంగతి పౌలు గారికి ఎలా తెలిసింది? ఆ సమాచారం ఎలా అందింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, 11వ వచనం చదవండి సిస్టర్. నా సహోదరులారా, మీలో కలహములు కలవని
మిమ్మును గురించి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. మీలో కలహాలు, అసూయలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాకెట్లా తెలిసింది అనుకుంటున్నారు అంటే క్లోయో ఇంటి వారు నాకు చెప్పారు. ఇంతకు క్లోయో ఇంటి వారు వాళ్ళెవరు? వారు మంచి భక్తిపరులైనటువంటి వారు సంఘము ఆ యొక్క దూరములో ఉన్నటువంటి ఆ యొక్క పౌలు గారికి సమాచారాన్ని అందించారు. సంఘములో ఏం జరుగుతుంది, ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సంఘములో ఉన్నటువంటి సంఘాన్ని స్థాపించినటువంటి ఆ స్థాపకుడి దగ్గరికి ఆ చక్కటి వర్తమానం వెళ్ళిపోయింది. ఆయన వీరికి లేఖ రాస్తా ఉన్నాడు. అసూయల గురించి, కలహాల గురించి ఇంకా ఎంతో సమాచారము ఆయనకు అందుతూ ఉంది. అలా అందినప్పుడు మీరు అలా ఉండకూడదు, జాగ్రత్త అని ఆయన హెచ్చరిక చేస్తూ ఈ సంఘానికి ఆయన నేర్పించటానికి, సంఘాన్ని బలపరచడానికి, ఒక యోగ్యమైన విధముగా బలలో చేయి వేయటానికి మాట్లాడుతున్నటువంటి మాటలు. అందుకే కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో అంటున్నాడు. అపరాధులైపోతూ ఉంటున్నారు. అందుకే పౌలు గారు ఆ మాట రాస్తున్నారు. అసూయలు అంటున్నాడు. అసూయ గురించి మనం చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి అసూయ గురించి. ఆదికాండం నుంచి మన కంటికి కనబడుతూ ఉంటాయి. ఆదికాండంలో ఇస్సాకు గారు క్రమక్రమముగా ఆయన ఎదుగుతూ విత్తనము వేసినప్పుడల్లా నూరంతలుగా అతను ఫలిస్తూ ఉంటే చూస్తున్నటువంటి ఆ ఐగుప్తు ప్రజలు, ఫిలిప్తీయులు ఎవరైతే ఉన్నారో వారు ఓర్వలేక అసూయపడ్డారంట. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళవద్దు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు గారు గెరారు దేశంలోనే ఆయన నివాసం చేస్తాడు. అలా నివాసం చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలో మనం చూస్తే ఆ ఫిలిప్తీయులు ఈ యొక్క ఇస్సాకు మీద అసూయపడతారు. అసూయపడి ఏం చేస్తారు తెలుసా? తన తండ్రి అయినటువంటి అబ్రహాము గారు తరములో వారు బావులు త్రవ్విస్తే ఆ బావులన్నీ మట్టితో బూట్ చేస్తున్నారంట. వీళ్ళు ఎంత అసూయపడ్డారంట చూడండి. ఆ మాట చదివి వినిపిస్తాను మీకు. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, రాసులు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి ఏం చేశారు? అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిలోనూ వాళ్ళు చూసారా, అసూయ వస్తే వాళ్ళు చేసిన పని ఏంది చూడండి. బావులన్నిటిని మట్టి పోసేసి బూడి చేశారంట. అంత అసూయ. ఈ అసూయ భయంకరమైనది. లేయా విషయంలో కూడా, రాహేలు విషయంలో కూడా అదే జరిగింది. ఏం జరిగింది? అసూయ పడినట్టు మనం చూస్తాం. యోసేపు గారి జీవితంలో కూడా, అన్నదమ్ముల విషయంలో కూడా అదే అసూయ పడినట్లు మనం చూస్తాం. ఇది ఇంత భయంకరంగా అసూయ అనేది మనుషుల్లో ఉన్నప్పుడు సంఘంలో కూడా ఈ కలహాలు, అసూయలు అనేటివి సంఘంలో ఉన్నందున పౌలు గారు రాస్తున్నారు. మీకు యోగ్యత లేదు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇలాంటి అసూయలు, కలహాలు మన కుటుంబాల్లో ఏమైనా ఉన్నాయా? మన సంఘంలో ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగతంగా కానీ, కుటుంబాల్లో కానీ, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, లేకుంటే బంధువర్గాలలో, లేకుంటే స్నేహితుల మధ్య, లేకుంటే విశ్వాసుల మధ్య ఈ కలహాలు ఏమైనా ఉన్నాయా లేదా? మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అన్నాడు. అలా పరీక్షించుకోకుండా మనం బలలో పాల్గొంటే ఏమైపోతాం? అపరాధులము. ఈ ట్యాగ్ బాగుందా మనకేమన్నా? అపరాధులు, దోషి అన్నటువంటి ట్యాగ్ ఏమన్నా బాగుందా? నువ్వు దోషివి అన్నాడు. ఎందుకంటే నిర్దోషులుగా ఆయన ఎదుట మనం ఎలా నిలబడాలంట? నిర్దోషులను పరిశుద్ధులమై మనము నిలబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంటే, మనము దోషులము, అపరాధులుగా మనం నిలబడితే బాగుంటుందా? ఏమాత్రం బాగుంటుంది. కాబట్టి సరి చేసుకోవాలి కదా. కుటుంబాలలో ఇలాంటి కలహాలు ఉన్నాయా? అత్త మామల మధ్య, కోడళ్ళ మధ్య, లేకుంటే మామలు, లేకుంటే అల్లుళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళేమి తీసిపోవడం, మనవరాళ్ళ విషయంలో కూడా, మనవాళ్ళ విషయంలో కూడా ఏం తీసిపోనక్కర్లే. చూసారా? ఈ అసూయ, కలహాలు భయంకరమైనవి. ఇలాంటివి ఉండకూడదు. యేసు ప్రభు వారి మీదనే అసూయ పడ్డారంట. చూద్దాం అన్నమాట. మత్తయి గారు రాసిన సువార్త
27వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం. దయచేసి 18వ వచనం చదవండి సిస్టర్. అసూయ చేత, యేసు ప్రభు అంటే అసూయ చేత అప్పగించేశారంట. ఎందుకు? నిన్నగాక మొన్న వచ్చాడు, ఈయన ఎదిగిపోతున్నాడు, అవి చెప్తున్నాడు, ఇవి చెప్తున్నాడు, ఆయనకే పేరు వచ్చేస్తుంది, రకరకాలుగా యేసు ప్రభు వారిని గురించి అసూయ పడిపోయారంట. ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను గురించి కానివ్వండి. ఎందుకు? అంతకుముందు ఉన్న వారికి ఆ పేరంతా పడిపోతుంది. ఈ శాస్త్రులు పరిసయ్యులు అన్న వాళ్ళు గొప్పవాళ్ళుగా ఆ రోజుల్లో కనపడేవాళ్ళు. అగ్రపీఠాలన్నీ కూడా వారివే. ధర్మశాస్త్రం మాది అంటున్నారు, అబ్రహాము మా తండ్రి అంటున్నారు, మోషేనే మా నాయకుడు అంటున్నాడు. మేమే దత్తపుత్రులం అనుకున్నట్టు జీవిస్తున్నటువంటి వారు ఒక అనగదొక్కబడతా ఉన్నారు. యేసుప్రభు వారు ఎదిగిపోతూ ఉన్నారు. ఆయన వెంట జనసమూహం ఉండెను, ఆయన వెంట జనసమూహం ఉండెను. ఆయన సముద్ర తీరమునకు వెళ్ళినా కానీ, ఆయన ఇంటికి వెళ్ళినా కానీ ఆయన వెంట ఎవరు కనపడుతున్నారు? జనసమూహం. ఇది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. తట్టుకోలేక ఏం చేస్తారంటే అసూయపడి, వద్దు మాకు బరబ్బానే కావాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే అసూయ చేత యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించినట్టు మనం. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఈ అసూయలు, కలహాలు అనేటివి ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అలా ఉండి మనం బలలో చేవేస్తే ఖచ్చితంగా మనం అపరాధులమే. యోగ్యత లేదు, మనకు యోగ్యత లేదు. కాబట్టి పరీక్షించుకుందాం. ఈరోజు ఎవరితైనా మనకు అసమాధానం ఉందా? అసమాధానం ఎందుకు? సమాధానాన్ని వెదికి వెంటాడుము అంటున్నాడు. వెదికి వెంటాడాలి అంటున్నాడు. ఏంది వెదికి వెంటాడాలా? అవును. ఎందుకంటే సమాధానానికి కర్త అయిన అధిపతిని మనం వెంబడిస్తున్నప్పుడు మనం వెదకపోతే ఎట్లా? అందుకే మీరు బలి అర్పించినప్పుడు మీ తిరుగుతో ఎవరికైనా అసమాధానం ఉంటే వెళ్ళి ముందు సమాధాన పడి వచ్చి బలి అర్పించమని దేవుడు సెలవిస్తున్నప్పుడు ఇన్ని పెట్టుకొని మనం బలలో చేవేస్తే నట్ట కిరీటలం కాదు మనం. మనకు కదా ఇవ్వాల్సింది ఆస్కార్ అవార్డులు. కాబట్టి హృదయ శుద్ధి గలవారే ధన్యులు. నువ్వు దేవుణ్ణి చూడాలనుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా పాటించాల్సింది. ఎప్పుడు అసూయ పడొద్దండి. అసలు ఒక అసూయ ఎందుకు వస్తుంది ఒక వ్యక్తికి? ఎందుకు వస్తుంది చెప్పంటారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 విషయాలలో కలహం కానీ, అసూయలు కానీ ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాం. ఇవి మీలో ఉండకూడదు అంటున్నాడు. ఎవరిలోతే ఇవి ఉంటాయో తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకమునైనను లోకంలో ఉన్న వాటిని నేను మీరు ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మీలో ఉండదు. అవి తండ్రి వలన కలిగినవి కాదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఆస్తి విషయమో, మరొకటి విషయమో ఈ కలహం వచ్చిందంటే కారణం అదే, దాని విషయమే. అందుకే ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి భక్తి పరులం అనే ట్యాగు, విశ్వాసులం అన్నటువంటి ట్యాగు మనం వేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి వారి మన జీవితాలలో ఇలాంటివి పెట్టుకున్నట్లయితే మనము యోగ్యంగా బలలో ఎలా చేయవేయగలుగుతాం ఆలోచించండి. అందుకే ఎవడు అయోగ్యముగా బలలో చేయి వేస్తే వాడు అపరాధి. మరికొన్ని వచనాలు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా చదవండి. బ్రదర్స్ చదవండి ఈ మాట. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఆత్మను అనుసరించి క్రమంగా మనం ఆత్మానుసారంగా మనము నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. ఇంకొక వచనం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. చూసారా? ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే పగ కలహమును రేపుతుందంట. మనలో ఇలాంటి పగ ఉందంటే కలహం వచ్చేస్తుంది. ఒక వ్యక్తి మీద ఎప్పుడు కూడా మనము పగ అనేది పెట్టుకోకూడదు. బగ పగ మండుతుంది అనుకోండి.
ఈ యొక్క పగ ఏం చేస్తుందంటే పగ కలహాన్ని రేపుతుంది. అయితే ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుందంట. అందుకే దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఇది పెద్ద స్టేట్మెంట్, ఎంత మంచి స్టేట్మెంట్ చూడండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఎలాగైతే సమర్థించుకుంటావు చూడు, నిన్ను నువ్వు ఎలాగైతే క్షమించుకుంటావు చూడు, అందుకే నిన్ను వలే నీ పొరుగు వాడిని క్షమించు అంటున్నాడు. ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని అన్నీ అంటున్నా కానీ ఆయన వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. ఒక ఆదివారము గౌతమ్ నగర్లో మనకు ఆరాధన జరుగుతున్నప్పుడు బల్ల మెసేజ్ ఇవ్వడానికి నేను ఆ రోజు బల్ల మెసేజ్ ఇవ్వాలి అనౌన్స్ చేశారు. బండి మీద వస్తుంటే రైల్వే ట్రాక్ దగ్గర ఇంకా ట్రాక్ ఎక్కడ పడుతుందో అని నేను కూడా కొంచెం ఫాస్ట్గానే వెళ్తూ ఉన్నాను. నా మిస్టేక్ లేదు కానీ ఒక సిస్టర్ మిస్టేక్ వచ్చి ఆవిడ నా బండి దగ్గరికి వచ్చేసి ఫాస్ట్గా తప్పు నేనే చేశాను అన్నట్టుగా ఆవిడ ఒక వాడకూడని పదాన్ని వాడింది. అప్పుడు నేనేమనుకోవాలి, తండ్రి ఈవిడ ఏం చేస్తుందో ఈమెకు తెలియదు గనక ఈవిడని క్షమించు. చూసారా, పరీక్ష అప్పుడే మనం బల్ల మెసేజ్కి వెళ్తా ఉన్నాము, పరీక్ష అనేది వస్తుంది. మన జీవితాల్లో కూడా అంతే. ఎవరు ఎన్ని చేసినా కానీ మనం చెప్పాల్సింది అంతే, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు గనక వారిని క్షమించమని చెప్పి ఆ ప్రేమ ఆ దోషాన్ని కప్పేస్తుంది. స్టెఫెన్ గారి మీద రాళ్ళు రువ్వినప్పుడు ఆయన చెప్పింది అదే, ఈ దోషము వారి మీద మోపకుము అని. ఎంత ప్రేమించాడు అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కనబడుతుంది చూడండి అక్కడ. కాబట్టి ఈరోజు కూడా మన జీవితాల్లో ఈ ఆదివారం గత వారంలో మీకు మీ కుటుంబాల్లో లేదా మీ యొక్క బంధువర్గాల మధ్య, స్నేహితుల మధ్య, లేకుంటే సంఘంలో మరొకటి ఏదైనా గత కాలంలో మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఒకవేళ వచ్చి ఉంటే ఈ క్షణమే పరీక్షించుకోండి. నాతో సహా నేను పరీక్షించుకుంటాను, మీరు పరీక్షించుకోండి. యోగ్యమైన విధంగా మనందరము బలలో పాల్గొనాలి. లేకుంటే ఏమైపోతాం, అపరాధులం అయిపోతున్నాం. చివరిగా ఒక వచనాన్ని చూసుకొని మనం బలలో చేయవేద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెలిసిన మాట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు, 1-2-3. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ వచ్చేసింది చూడండి, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కొత్తగా జన్మించిన వారుగా, అందుకే అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యములో చేరడు. కాబట్టి ఈ విషయంలో మనం కొత్తగా జన్మించాలి. ఈ అసూయ విషయంలో, ఈ కలహం విషయంలో మనము కొత్తగా జన్మించాలి. ఇవి ఉన్నాయా మనలో? పగలు, ద్వేషాలు ఇవన్నీ ఉండడానికి వీల్లేదంటున్నాడు. వేషధారణ, అసూయ, సమస్త దూషణమైన మాటలు మాని, ఇవి కూడా ఏమన్నా చేస్తున్నామా? దూషిస్తూ ఉంటున్నామా? దూషణ మాటలు. ఓకే, అందుకే అన్నాడు కదా, ఒకే నోటితో దేవుణ్ణి స్తుతిస్తాము, అదే నోటితో దూషించి మనం మాట్లాడకూడదు. అసలు ఎవరిని మాట్లాడుతున్నాం మనం? ఒకసారి ఆలోచిస్తే దేవుని పోలికలో ఉన్న వారిని మాట్లాడుతున్నాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించెను అన్నప్పుడు దేవుని స్వరూపంలో ఉన్నారు వారు అన్న విషయమే మరిచిపోయి దూషణ మాటలు విరుచుకుపడుతూ ఉంటారు. అంటే నీకు ఇంకా వాక్యం అర్థం కాలే. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు నిజంగా రుచి చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, పాట అయితే పాడతాం, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడన్న పాట అయితే పాడతాము. ఆ పాట పాడుతున్నాము. నిజంగా ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాను అంటున్నాడు. ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టు అంటున్నాడు. చాలు, ఇంకా ఇంతవరకు మాట్లాడినటువంటి మాటలు అంటున్నాడు, అసూయలు, కలహాలు. కాబట్టి ఇవన్నీ ఏమన్నా మన జీవితాల్లో ఉన్నాయేమో ఒకసారి మనం పరీక్షించుకొని బల్లో చేయి వేసుకుందాం.